సండే వచ్చేసింది. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాక మనకు సరిపోయినంత తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం నీట్గా ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని అవి వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఈ బాగా వేగాక అందులో మటన్ వేసి తర్వాత పసుపు ఉప్పు వేసి అందులో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయాక కొద్దిగా అల్లం పేస్ట్ అలా తగిలిచ్చేసామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో తీసుకొని మటన్ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. మీకు సరిపోయినంత, మీరు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే మా కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసుకున్నాం. తర్వాత అందులో టమాటాలు వేసేయండి. టమాటాలు వేసి బాగా కలుపుకున్నాక అటు ఇటు బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టాక ఇలా అవుతుంది. టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయాయి అనమాట. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేయాలి. వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఎందుకు ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి, లేదంటే ముక్క అసలు ఉడకదు. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేయాలండి. కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. అది ఇలా వెళ్ళాలండి విజిల్ మొత్తం. ప్రెజర్ వెళ్ళిపోయాక ఓపెన్ చేయాలండి, లేదంటే బ్లాస్టింగ్ అయిపోతుంది ఇల్లంతా. సో ఎప్పుడైనా సరే కుక్కర్ ప్రెజర్ పోయాక మొత్తం గ్యాస్ రిలీజ్ అయిపోయాకే ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉడికిందో మటన్. ఇంకా కొద్దిగా దగ్గర కవనిద్దాం. లాస్ట్లో మనం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం అనుకోండి, చూసుకోండి, ఇంకా టేస్టే వేరు. ఆహా, గుమలాడిపోతుంది మటన్. చూడండి చక్కగా ఉడుకుతుందో. ఇవాళ లాగిచ్చేయడమే. లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నారు అనుకోండి, అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేసినట్టే. ఇంకేంటి, లాగిచ్చేయండి మటన్ ముక్క. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. వా